ఒక అమ్మాయి తనకు తాను ఎలా ఇండిపెండెంట్‌గా బతకాలి. హై మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈస్ అబౌట్ తాయ్ కెలవి. ఇది జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్ విత్ తెలుగు ఆడియో. అండ్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్. మూవీ ప్లాట్‌లోకి వెళ్తే ఊర్లో ఒక పెద్దావిడ ఉంటది. ఆవిడేంటంటే ఊర్లో వడ్డీలకి తిప్పుతా ఉంటది మనీని. ఆవిడని చూస్తేనే ఊరందరూ భయపడతారు. సో, అలాంటి క్యారెక్టర్. అండ్ ఈవెన్ ఆవిడకి ఒక ముగ్గురు కొడుకులు, ఒక కూతురుంటారు. వీళ్ళు గూడా ఆవిడంటేనే భయపడతారు. సో, అలాంటి కమాండింగ్ క్యారెక్టర్ ఒకానొక సిట్యుయేషన్‌లో పారాలిసిస్ వచ్చి మంచం మీద పడతది. వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఊరు ఎలా రియాక్ట్ అయిద్ది, ఒక జాతరలా చేస్తారు వాళ్ళ ఊర్లో. ఆవిడ చనిపోతుందని జెప్పి. ఆవిడ బతికిందా లేదా అనేది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఈ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే ఇట్స్ ఎ ప్రాపర్ డ్రామా. మన 90s, 80sలో నాటకాలు చూస్తాం. ఊర్లో విలేజ్‌ల్లో వేసేవాళ్ళు కదా నాటకాలు. సో, అటువంటి ప్రాపర్ డ్రామా విత్ వాల్యూస్. ఒక పక్క కామెడీ ట్రాక్ వెళ్తా ఉంటది. ఒక పక్క వాల్యూస్ చెప్తా ఉంటారు. ఒక పక్క స్టోరీ నడుస్తా ఉంటది. సో, ప్యారలల్‌గా ప్రతి ఎలిమెంట్ నడుస్తా ఉంటది. అంటే ఒక ప్రాపర్ విలేజ్ స్టోరీ అంటాం కదా! అది. కుళ్ళు కుతంత్రాలు ఎలా ఉంటాయి, ఫ్యామిలీలోనే కుళ్ళులు ఎలా ఉంటాయి, ఫ్యామిలీలోనే అంటే డబ్బులు లేకపోతే ఎలా చూస్తారు, డబ్బున్నప్పుడు ఎలా మాట్లాడతారు, ఎలా పలకరిస్తారు. సో, ఇవన్నీ మన కళ్ళకద్దినట్టు చూపిస్తారు ఈ మూవీలో. సిట్యుయేషన్స్ తగ్గట్టుగా మనుషుల క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాయి. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రాధిక మ్యామ్ గురించి మాట్లాడాలి. ప్రాపర్ నాకు తెలిసి 3 అవర్స్ మూవీలో ఆవిడ యాక్ట్ చేసేది ప్రాపర్‌గా హాఫ్ అన్ అవర్ అంతే. ఆ 30 మినిట్స్ పక్కన పెడితే సినిమా మొత్తం ఈవిడ మీద రన్ అయ్యిద్ది. స్టోరీ మొత్తం, సినిమా మొత్తం, క్యారెక్టర్స్ మొత్తం ఈవిడ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అది మెయిన్ పాయింట్. ఇంకొకటి నాకు బాగా నచ్చిందేంటంటే, మనిషిని డబ్బు ఎన్ని రకాలుగా ఆడిస్తది అనేది కరెక్ట్‌గా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్తా, నాకు అది బాగా మైండ్‌లో లాక్ అయ్యి ఉంది ఆ సీన్. ఎలా అంటే, ఒక ఆటో డ్రైవర్ ఉంటారు. ఆయనకి జేబులో ఒక రూ. 50 ఉంటాయి. అయితే ఆయన ఎదురుగానే ఒక రూపాయి కాయిన్ కనిపిస్తది అంతే. ఆయన ఆ రూపాయి కాయిన్ కోసం వెళ్తే ఎదురుగా ఒక డ్రైనేజ్ ఉంటది. ఆయన ఆ రూపాయి కాయిన్ కోసం తీసుకుందామని వంగుతాడు. వంగిన తర్వాత ఆ జేబులో ఉన్న రూ. 50 డ్రైనేజ్‌లో పడతాయి ముందెళ్ళి. ఒక మనిషికి డబ్బు మీద ఉన్న పిసినారితనం ఒకటి. ఇంకొకటి అతి ఆశ. ఈ 2 థీమ్స్‌ని వితౌట్ డైలాగు, వితౌట్ యాక్టింగ్, అంటే జస్ట్ ఒక సింపుల్ సీన్‌తో బయటపెట్టాడు డైరెక్టర్. ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటని సింపుల్ సీన్‌తో బయటపెట్టాడు. ప్రాపర్ డ్రామా కాబట్టి కామెడీ, ఒక వాల్యూస్‌తో స్టోరీ నడవటం, కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి ఒక టీచింగ్ లెసన్ టీచింగ్ లాగా ఉంటది. సో, ఓకే. బట్ ఇలాంటి సినిమాకి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనివి ఏంటంటే ట్విస్ట్. క్లైమాక్స్ ఒక 1 అవర్ భయ్యా ఉంటది. ఆ 1 అవర్‌లో ఈజీగా మీరు 4 ట్విస్టులు చూస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అసలు. అరే! దీనికోసమా అన్న పాయింట్ రైజ్ అయిద్ది. బట్ లాస్ట్‌లో ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళందరిని పిలిచి ఒక 10 మినిట్స్, ఐ థింక్ 10 మినిట్స్ సీన్ ఉంటది. ప్రతి ఒక్క డైలాగు సింక్ అయింది. ప్రతి ఒక్క అమ్మాయికి అక్కడ ఆ క్యారెక్టర్ మాట్లాడే ప్రతి ఒక్క డైలాగ్ సింక్ అయ్యిద్ది. బాగా చెప్తారవి. అండ్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా బావుంటాయి. ప్రాపర్ సెటప్ ఉంటది మూవీకి. సో, డోంట్ మిస్ దిస్ మూవీ. మస్ట్ వాచ్ ఫిల్మ్. దట్స్ ఇట్. టాటా. బై.